నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్ర విశేషాలతో, అపోహలు నిజాలతో కూడినటువంటి తిరుమల వైభవం సిరీస్లో ఈరోజు తిరుమల వైభవం 7వ భాగంలోకి చేరుకున్నాం. ఈరోజు భాగంలో తిరుమల కొండకు వెళ్లే అలిపిరి మార్గంలో ఉన్నటువంటి మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. సారెపెట్టెలు. అలిపిరి నడక మార్గంలో వెళుతున్నప్పుడు మనకు కనబడే మరొక విశేషం సారెపెట్టెలు. రాతి రూపంలో ఉండే సారెపెట్టెలు. దీనికి సంబంధించిన కథనం విషయానికి వస్తే ఒక జానపద కథనం ప్రముఖంగా ప్రచారంలో ఉంది. పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిగిన తరువాత నారాయణ వనం నుంచి చీరసారెలతో తిరుమల కొండకు బయలుదేరారట నూతన దంపతులు. వెనకే చీరసారెలతో బారులు తీరిన పరివారం అనుసరిస్తున్నారు. కొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా సారిగా అన్ని వస్తువులు తీసుకువస్తున్నావు కదా అని అడిగారట శ్రీనివాసుడు పద్మావతమ్మను. తెస్తున్నాను అందట పద్మావతీదేవి. కరివేపాకు కూడా తెస్తున్నావు కదా అని అడిగాడు శ్రీనివాసుడు. అయ్యో, కరివేపాకు మర్చిపోయానే అని కలవలపడింది అమ్మవారు. సరే, ఇప్పుడు వెళ్ళి కరివేపాకు తీసుకురమ్మని చెప్పారట శ్రీవారు. సరేనని చెప్పి వెనుతిరిగి వెళ్ళింది పద్మావతీదేవి. హడావిడిగా వెనుతిరిగిన పద్మావతీదేవిని ఆపి ఒక మాట చెప్పారట శ్రీవారు. సాయం సంధ్య అవడానికి ముందే నువ్విక్కడికి చేరుకోవాలి, లేదంటే నువ్వు ఉన్న చోటనే ఆగిపోవాలి అని ఆజ్ఞాపించారట. సరేనంటూ బయలుదేరింది పద్మావతీదేవి. అయితే తాను వచ్చే వరకు తన సారెపెట్టెలకు కాపలా కాయమని ఆంజనేయునికి చెప్పి వెళ్ళిపోయిందట. కానీ ఎంత వేగంగా వెళ్ళినా పద్మావతీదేవి కరివేపాకు తీసుకుని బయలుదేరినా అలమేలు మంగాపురానికి వచ్చేసరికి సాయం సంధ్య అయిపోయిందట. దాంతో అయ్యవారు ఆజ్ఞాపించినట్టుగా అమ్మవారు అక్కడే ఆగిపోవలసి వచ్చింది. పద్మావతీదేవి చెప్పిన సమయానికి రాకపోవడంతో స్వామివారు ఒక్కరే కొండపైకి చేరుకున్నారు అన్నది ఒక జానపద కథనం. ఆంజనేయుడు మాత్రం ఆ సారెపెట్టెలను కాపలా కాస్తూ అక్కడే ఆగిపోయాడని చెప్తారు. దానికి గుర్తుగానే పెట్టెల మాదిరిగా ఉన్న రాతి ఆకారాల్ని చెప్తారు. ఇలా అలిపిరి మార్గంలో ఎన్నో విశేషాలున్నాయి. ఇక తిరుమల నడక మార్గంలో మరికొన్ని నడకదారులు కూడా ఉన్నాయని గత వీడియోలో చెప్పాను కదా. ఇక తిరుమల నడకదారులలో అలిపిరి తర్వాత చెప్పుకోవలసిన ప్రధాన దారి శ్రీవారి మెట్టు మార్గం. సాక్షాత్తు శ్రీవారు నడిచిన దారి ఇది. తిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండవ ప్రధాన మార్గంగా దీనిని చెప్తారు. చంద్రగిరి వైపు ఉంది కాబట్టి దీనిని చంద్రగిరి సోపాన మార్గం అని కూడా పిలుస్తారు. అయితే శ్రీవారి మెట్టు అన్న పేరే బాగా ప్రసిద్ధి చెందింది. అలిపిరి మార్గం నుంచి కొండపైకి చేరుకోవడానికి సుమారు 10 కిలోమీటర్లు నడవాల్సి ఉంటే ఈ శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కేవలం 3 కిలోమీటర్లు నడిస్తే చాలు కొండపైకి చేరుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి వచ్చి వెంకటాచలంపై నడయాడుతున్నప్పుడు వేటకు వచ్చిన సందర్భంలో నారాయణోద్యానవనానికి వచ్చి పద్మావతీదేవిని చూసినది, ఆ తరువాత పలుమార్లు ఆమెను కలుసుకున్నది కూడా ఈ దారి గుండానేనట. శ్రీనివాసుడు పద్మావతీదేవితో వివాహం జరిగిన తర్వాత కొండపైకి వెళ్లాలనుకున్నాడు. అయితే అగస్త్య మహాముని వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు కొండపైకి వెళ్లకూడదని చెప్పడంతో అక్కడే ఆ మహర్షి ఆశ్రమంలోనే 6 నెలలు గడిపిన తర్వాత ఈ శ్రీవారి మెట్టు మార్గం నుంచే స్వామివారు తిరుమల చేరుకున్నారని పురాణ కథనం. ఆ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతమే శ్రీనివాస మంగాపురమని, అగస్త్యుడు తనకు ఆతిథ్యమిచ్చిన దానికి గుర్తుగా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వరునిగా స్వామివారు వెలిశాడని చెప్తారు. ఈ శ్రీనివాస మంగాపురంలో మహాజనం అని పిలువబడే 24 మంది వేద పండితులు ఉండేవారట. వారు నెలకు 2 చొప్పున సంవత్సరమంతా ఈ శ్రీవారి మెట్టు ద్వారానే తిరుమలకు చేరుకుని స్వామివారి ఆలయంలో వేదపారాయణ చేసేవారిని శాసనాలు చెప్తున్నాయి. స్వామివారికి అపర భక్తుడు విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలతో సహా అనేక మంది విజయనగర చక్రవర్తులు, వారి రాణులు ఈ మార్గం నుంచే తిరుమలకు చేరుకునేవారట. ఇక స్వామికి సమర్పించే వంటలకు వాడే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవన్నీ కూడా ఈ శ్రీవారి మెట్టు మార్గం నుంచే ఆలయానికి చేర్చేవారని శాసనాలు చెబుతున్నాయి. తిరుమల కొండ మీద వ్యాపారాలు చేసుకునేవారు, పాలు, పెరుగు, పువ్వులు వంటివి అమ్ముకునేవారు కూడా ఈ మెట్టు మార్గం ద్వారానే వెళుతూ ఉంటారు. అలిపిరి మార్గం ద్వారా వెళితే సుమారు 4-5 గంటలు పట్టే ప్రయాణం ఈ మార్గం ద్వారా 1 గంటలోనే మనం చేరుకోవచ్చు. అయితే రాను రాను అలిపిరి నడకదారి తిరుపతి పట్టణానికి అతి దగ్గరగా ఉండడం, అక్కడికి రవాణా సౌకర్యాలు కూడా ఎక్కువగా ఉండడం కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కువగా అలిపిరి మార్గాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో శ్రీవారి మెట్టు మార్గం కూడా బాగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక మిగిలిన దారులు అంతగా ప్రాచుర్యంలో లేవనే చెప్పాలి. అయితే మిగిలిన దారుల్లో చెప్పుకోవలసిన మరో దారి మామండూరు అడవి దారి.
ఇదే అన్నమయ్య కాలినడకన తిరుమల చేరిన దారి. శ్రీవారికి ప్రియభక్తుడైన అన్నమయ్య 15వ శతాబ్దంలో తిరుమలకు నడిచి వెళ్లిన దారి. దట్టమైన రాళ్లు రప్పలతో మామండూరు అడవి మధ్యలో ఈ దారి ఉంటుంది. ఈ దారిలో అన్నమయ్య నడిచిన కారణంగా దీనిని అన్నమయ్య దారి అంటారు. దీనినే మామండూరు అడవి దారి అని కూడా పిలుస్తారు. ఈ మార్గంలో విజయనగర రాజులు అప్పట్లో రాతి మెట్లను కట్టించారు. ఈ మార్గం 7 కొండలను తాకుతూ వెళుతుంది. కానీ ప్రస్తుతం ఈ మార్గంలో నడవడానికి భక్తులకు అనుమతి లేదు. ఇక్కడ టీటీడీ వారు చెట్లను పొదలను తొలగించి లైట్లను ఏర్పాటు చేసి పైప్ లైన్ల ద్వారా తాగునీటిని ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ మార్గం ద్వారా భక్తులను మాత్రం ఇంకా అనుమతించడం లేదు. ఇక మరొక నడకదారి కుక్కలదొడ్డి మార్గం. కడప జిల్లా సరిహద్దు చిత్తూరు జిల్లా ప్రారంభంలో కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి అందమైన అద్భుతమైన ప్రకృతి మధ్య భయం గొలిపే లోయలను దాటుకుంటూ వెళితే తుంబురు తీర్థానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి 7 కిలోమీటర్లు పాప వినాశనానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి 5 కిలోమీటర్లు నడిస్తే తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోవచ్చు. ఇక తిరుమలకు వెళ్లే మరో నడకదారి అవ్వాచారి కోన మార్గం. ఇది రేణుగుంట దగ్గరలో ఉంది. రేణుగుంట సమీపంలో ఉన్న ఆంజనేయపురం అనే గ్రామం నుంచి ఈ దారి మొదలవుతుంది. ఇక తిరుమలకు చేరుకునే మరో మార్గం ఏనుగుల దారి. చంద్రగిరి శ్రీవారి మెట్టు నుంచి అవ్వాచారి కోనకు ఒక మార్గం ఉండేది. ఆ మార్గం నుండి పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా తీసుకుని తిరుమలకు వెళ్లేవారు. తిరుమలలో నిర్మించిన సుందరమైన మండపాలకు కావలసిన శిలలను పనిముట్లను ఇక్కడి నుంచే తీసుకువెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఇక్కడి దారి పూర్తిగా మూసుకుపోయింది. ఏనుగులు నడిచిన దారి కాబట్టి దీనిని ఏనుగుల దారి అంటారు. ఇక తలకోన అడవి మార్గం తిరుమలకు చేరుకోవడానికి మరో మార్గం. అయితే ఇలా తిరుమలకు చేరుకోవాలి అంటే మాత్రం చాలా పెద్ద సాహసం చేయవలసి ఉంటుంది. ఈ తలకోన అడవి మార్గం గుండా ప్రయాణిస్తే ప్రకృతి చాలా అందంగా కనబడమే కాదు, భయంకరంగా కూడా ఉంటుంది. ఈ దారిలో విషసర్పాలు, పులులు, ఏనుగులు, ఇతర క్రూర మృగాలు ఉంటాయి. వీటిని దాటుకుంటూ వెళ్లడం అంటే పెద్ద సాహసమే. తలకోన జలపాతం పైనుంచి 20 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే తిరుమలకు చేరుకోవచ్చు. తిరుమలకు చేరుకోవడానికి మరో మార్గం కళ్యాణి డ్యాం మార్గం. కళ్యాణి డ్యాం అనేది తిరుమల కొండకు పశ్చిమాన ఉంటుంది. పక్కనే ఉన్న శ్యామల కొండ నుంచి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరి వస్తుంది. అక్కడి నుంచి తిరుమలకు చేరుకోవచ్చు. ఈ మొత్తం 8 మార్గాల్లో అలిపిరి మరియు శ్రీవారి మెట్టు ద్వారానే తిరుమలకు చేరడానికి ప్రస్తుత రోజుల్లో మనకు అనుమతి ఉంటుంది. మిగిలిన 6 మార్గాల్లో మనకు అనుమతి లేకుండా వెళ్లడం కుదరదు. ఎందుకంటే ఈ మార్గాలు చాలా ప్రమాదకరంగానూ అడవి దారులతోనూ క్రూర మృగాలతోనూ భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఈ మార్గాల ద్వారా వెళ్లాలంటే కష్టం. అటవీ శాఖ అనుమతి లేకుండా పర్యాటకులు వెళ్లడానికి కుదరదు. యాత్రికులు తిరుమల చేరుకునేది మాత్రం ఎక్కువగా అలిపిరి, ఆ తర్వాత శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే. ఇక నడిచి వెళ్లలేని వారు బస్సుల్లో లేదా క్యాబ్లు లేదా స్వంత వాహనాల్లో వెళుతూ ఉంటారు. మరి ఈ వాహన మార్గం ఎలా ఉంటుంది? పూర్వం రోజుల్లో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారింది? ఇప్పుడున్న సౌకర్యవంతమైన ఘాట్ రోడ్ నిర్మాణం వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి? ఈ విశేషాలు తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. మరంతవరకు సెలవు. నమస్తే.